హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. గేమ్ చేంజర్ మూవీ అయితే చూడడం జరిగింది విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ట్రైలర్ అంత రేంజ్లో లేదు, లోపల ఏమైనా దాచారేమో మనకు తెలియదు కాబట్టి చాలా క్లియర్ వ్యూతో క్లియర్గా వెళ్ళా. సినిమా ఎలా ఉందండి, సోది లేకుండా సింపుల్గా షార్ప్ కట్గా మీకు చెప్తా. సినిమా అయితే నేను డిస్కరేజ్ చేసిందండి, చాలా డిసప్పాయింట్ అయ్యా. శంకర్ రేంజ్ మార్క్ అయితే నాకు కనిపించలేదు. ఒకప్పుడు శంకర్ వేరే, ఇప్పుడు శంకర్ మారిపోయాడు, కంప్లీట్గా మారిపోయాడు. రామ్ చరణ్ అసలు మామూలు పర్ఫార్మెన్స్ ఇలా ఈ మధ్య రంగస్థలం కానీ ట్రిపుల్ ఆర్ కానీ ఓ రేంజ్ పర్ఫార్మెన్స్ తర్వాత సినిమా పర్ఫార్మెన్స్ వరకు కొన్ని సీన్స్ చాలా బాగా చేశాడు. కానీ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా డైరెక్ట్ చేయకపోవడంతో అది సరిగ్గా వర్కౌట్ కాలేదనే ఫీలింగ్ నాకు కలిగింది. బేసిక్గా మన సినిమాలోకి లీనం కాలేకపోతున్నామేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. స్టార్టింగ్లో సునీల్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది, తన సైడ్ నుంచి నడుచుకెళ్తా అంటాడు. అది చాలా వియర్డ్గా ఉంటుంది. అసలు రియల్ లైఫ్లో కొంచెం కూడా మ్యాచ్ చేసుకోలేం. అసలు అక్కడే డిస్కనెక్ట్ అయిపోతాం. అది ఏందో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది, అది ఏందో జరుగుతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ సునీల్కున్న ఏదైతే ఉందో ఇంకొక సీరియస్ క్యారెక్టర్ పెడతారు. నేను ఇంకా స్పాయిలర్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ఎలా అంటే సైడ్కి తిరగడం. నాకు అర్థం కాదు, ఇంత పెద్ద సినిమా, భారీ బడ్జెట్ సినిమాలో ఒక టైప్ ఆఫ్ ఇష్యూని కమెడియన్కి ఒకలాగా పెట్టి సీరియస్ క్యారెక్టర్ పెట్టి అంటే ఏం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారా? నాకు అర్థం కావాలా. శంకర్ గారు పాత సినిమాల్లో కొన్ని గ్రాఫిక్స్ పెట్టేటోడు. అంటే వింటేజ్ శంకర్ రావాలి, వింటేజ్ శంకర్ అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆ గ్రాఫిక్స్ అట్లాంటి గ్రాఫిక్స్ తీసేది పెడదాం అనుకున్నాడేమో. కానీ ఆ లెవెల్ ఆఫ్ గ్రాఫిక్స్ ఉంది, కానీ ఈ 2025 కావాల్సిన లెవెల్ ఆఫ్ గ్రాఫిక్స్ అయితే కాదండి. కొన్ని ఇమోజీస్ ఉంటాయి, లవ్ మీటర్ అని, యాంగ్రీ మీటర్ అని. ఏంటండి అది సిల్లీగా? రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరోకి పెట్టాల్సిన ఎలిమెంట్స్ అవి. కొన్ని డోప్ అన్నారు, అది ఏందో నాకు అంత వర్కౌట్ అవ్వడం. లేకపోతే క్లైమాక్స్ ఒక సీరియస్ సీన్లో అమ్మచ్చి డోప్ ఉంటుంది, అప్పుడు నవ్వాలా ఏడవాలా నాకు నిజంగా అర్థం కాదు. సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ఇట్లాంటి సీన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ రామ్ చరణ్ రోడ్లో డ్యాన్స్ వేస్తూ అంటాడు, ఎందుకంటే యాంగ్రీ కంట్రోల్ చేసుకోవడానికంట. వెన్నెల కిషోర్ వస్తారు, మధ్యలో ఒక్కటి రెండు జోకులకి నవ్వు అలా వస్తుంది, అబ్బా నవ్వేంరా అని హ్యాపీ ఫీల్ అవుతాం. అట్లుంటుంది, నవ్వు రాదు. అది అసలు ఎంత వర్కౌట్ చేసి ఉండొచ్చు అంటే స్కోప్ చాలా ఉంది. కియారా అద్వానీ లుక్స్ వరకు అయితే చాలా బాగుంది, కానీ సీన్స్ అయితే ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. రామ్ చరణ్ ఎక్సలెంట్గా ఉన్నాడు, బాడీ అయితే ఎక్సలెంట్ మెయింటైన్ చేశాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అంత మంచి బాడీ ఉన్న రామ్ చరణ్ని 6 ప్యాక్తో చూపించాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఒరిజినల్ బాడీ తీసి చూపించిన వాళ్ళు జనాలు ఎంజాయ్ చేస్తారు. యానిమల్లో రణబీర్ కపూర్కి 6 ప్యాక్ యాప్స్ లేవు, కానీ అలాగే ఓపెన్ చేసి చూపించాడు, మనం ఎంజాయ్ చేసాం. కానీ రామ్ చరణ్కి ఒక షాట్లో 6 ప్యాక్ గ్రాఫిక్స్ పెడతారండి. ఆ ఐడియా ఎందుకు వచ్చింది శంకర్ గారు నాకు అర్థం కాదు. ఒక గ్రాఫిక్స్ సాంగ్స్లో కొన్ని ఉంటాయి, ఒక ఫ్లవర్ పువ్వు, పెద్ద పువ్వు ఉంటుంది, ఆ పువ్వుని అందరూ పట్టుకొని లాగుతూ ఉంటారు అనమాట. రాదు, మళ్ళీ రామ్ చరణ్ వచ్చి పువ్వు లాక్కుని వెళ్ళి ఇట్లా కింద వేస్తే పువ్వు నుంచి హీరోయిన్ వస్తుంది. కాన్సెప్ట్ వరకు ఏదో క్రేజీగా అనుకుని ఉంటారు శంకర్ గారు. ఆ పువ్వు గ్రాఫిక్స్ సరిగ్గా లేదు. ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అయితే బాగుందండి. అసలు సినిమాలో అంతెంతో కామెడీ, ఎస్జే సూర్య గారు చెప్పే డైలాగ్ డెలివరీలోనే కామెడీ అనేది వర్కౌట్ అవుతుంది. అక్కడ చోట్ల బాగానే ఉంది. క్లైమాక్స్ సీన్స్ కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే టైట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు బాగుంది. నాకేమనిపించింది, డైరెక్ట్గా స్టోరీలోకి దిగిపోయి స్టోరీని హైలైట్ చేస్తూ సినిమా తీసింటే కొంచెం బెటర్గా ఉంటుందేమో అనిపించింది. ఈ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఫ్లేవర్ లాగా చల్లింది ఏదైతే ఉందో అది ఏవి వర్కౌట్ కాలేదని క్లియర్గా అర్థమైంది. సినిమాలో అంజలి ఉందండి, తన మేక్ ఓవర్ కానీ తన మేకప్ కానీ నాకు అంత అనిపిలా. అంటే ముసలాంటికి అట్లా కాబట్టి ఇంకెట్లా మేకప్ చేస్తారు బ్రో అని మీరు అనొచ్చు, కానీ దాన్ని కూడా చాలా డిఫరెంట్గా చేయొచ్చు. కానీ అది నాకు అంత చూడడానికి అంత ఇదిగా లేదు. ఆ కాన్సెప్ట్ ఇదంతా నాకు అస్సలు ఎక్కలేదండి. ప్రమోషన్స్ అంతా ఒక ఫుల్ హైప్తో హైరానా సాంగ్ గురించి చెప్పారు. అది ఒరిజినల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ని పెట్టి తీసాము, గ్రాఫిక్స్ చేయలేదు అని చెప్పారు కదా. ఆ సాంగ్ ఎత్తేసారండి. ఏదో టెక్నికల్ ఇష్యూస్ అన్నారు, టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే మళ్ళీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు మనకు తెలియదు. ఒక సీన్ ఉంటుందండి, రామ్ చరణ్ ఐఏఎస్ కాబట్టి తన డిస్ట్రిక్ట్ దాటి ఇంకో డిస్ట్రిక్ట్ పోకూడదని ఒక సీన్ ఉంటుంది. అది కొంచెం చూడడానికి సిల్లీగా అనిపించింది. అంటే లాలో ఏదో ఒక సెక్షన్ పేరు కూడా చెప్తారు, నేను సెక్షన్ గురించి నేను ఎత్తకలేదు, మీకు అని తెలిస్తే చెప్పండి నిజంగా అలాంటి సెక్షన్ ఉందా అనేది. ఏదైతే నేను క్యారెక్టర్ పక్కకు తిరుగుతున్నాను, ఒక సీరియస్ క్యారెక్టర్, ఆమె నచ్చినప్పుడు ఫ్రంట్గా ఫేస్ తిరిగి మారుతుంది, మళ్ళీ పక్కకి తిరిగి మారుతుంది. నాకు అది ఎక్కలేదండి. ఎందుకు ఒకసారి ముందర చూసి మాట్లాడడం ఏంది, ఒకసారి అసలు ఆ పక్క తిరిగి మాట్లాడే ఫ్యాంటసీ ఏంటయ్యా నీకు శంకర్, నాకు అర్థం కావట్లేదు. సినిమాలో జయరామ్ గారు ఉన్నారండి, ఎవరైతే గుంటూరు కారంలో మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వేశారో అతనికి మను వాయిస్ ఇచ్చినట్టున్నారు, అదైతే అస్సలు సెట్ కాలే. సో అదండి సినిమా. పొలిటికల్ డ్రామా వరకు టైట్గా చూస్తే కొన్ని సీన్స్ అక్కడక్కడ బాగుంది అనిపిస్తాయి. కొన్ని చాలా కన్వీనియంట్గా స్టోరీని రాసుకున్నట్టు అనిపిస్తుంది, ప్రాపర్గా కన్విన్సింగ్గా అనిపించదు. కొన్ని చోట్ల రామ్ చరణ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చెప్తా ఉంటాడు ఓటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే స్టేట్కి మొత్తం అదే చెప్తున్నాడేమో అని అర్థం చేసుకోవాలి. నాకు అనిపించండి ఫ్రాంక్గా చెప్పానండి. మీరు చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి, లెట్స్ డిస్కస్. మూవీ గురించి నేను చెప్పిన వాటిలో పర్లేదు, ఇదేదో కరెక్ట్గా చెప్పాడు, నిజమే నాకు అలాగే అనిపించింది అని మీకు అనిపిస్తే, లేదా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్. 1 సెకండ్ మర్చిపోయానండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేయడం వల్ల మన వీడియో కొంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఛానల్ అనేది మెల్లగా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ.